ఈ డ్రైవర్ కొట్టాల్లో ఉండే సామూహిక టాయిలెట్స్ ఏవైతే ఉందో 4 సెంట్ల జాగాలో పురపాలక సంఘం నిర్మించినది. ఈ స్థలము నాది, నా స్థలములో అక్రమంగా అన్యాయంగా లేక పొరపాటునో నిర్మించినారు పురపాలక సంఘం వారు. నా స్థలాన్ని నాకు అప్పచెప్పండి అని చెప్పి స్థలం తాలూకు యజమాని జయరామిరెడ్డి అనే ఒక వ్యక్తి ప్రభుత్వానికి విజ్ఞాపన చేసుకున్నారు. ఆయన ఇచ్చిన అర్జీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా జాయింట్ కలెక్టర్ను దీన్ని ఎంక్వైరీ చేయమని అధికారిగా నిర్ణయించినారు. ఆ జాయింట్ కలెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని విచారించడమే కాకుండా సంబంధించిన రికార్డును పరిశీలించడమే కాకుండా మండల సర్వేయర్ ప్రొద్దుటూరు మండల సర్వేయర్ గురువిరెడ్డి గారికి ఆర్డర్ ఇష్యూ చేసినారు. ఈ 304/3 ఏదో ఈ సర్వే నెంబర్ కలిగిన ఈ భూమి, ఈ 4 సెంట్ల స్థలము, ఇక్కడ ఉండబడిన ఖాళీ జాగా ఇదంతా కూడా సర్వే చేసి ఇది పురపాలక సంఘానికి సంబంధించిందా లేక ఫిర్యాదుదారుడు జయరామిరెడ్డికి సంబంధించిందా అని చెప్పి మండల సర్వేయర్కు ఒక ఆర్డర్ వేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మండల సర్వేయర్ గురువిరెడ్డి గారు దీనంతా కూడా సర్వే చేసినారు. సర్వే చేసి ఆనాడే సర్వే రిపోర్టు కూడా కలెక్టర్ గారికి సమర్పించడం అయింది, పురపాలక సంఘానికి ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ సర్వే నెంబర్ కలిగిన భూమి ఏదైతే ఉందో జయరామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినాడో ఇక్కడ ఉండే సామూహిక మరుగుదొడ్లు టాయిలెట్స్ ఏవైతే ఉందో ఆ స్థలము పురపాలక సంఘానిది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, సామూహిక మరుగుదొడ్డి లేకుంటే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉండబడిన స్థలం ఏదైతే ఉందో ఈ స్థలము పురపాలక సంఘానిది కాదు, ఇది జయరామిరెడ్డి గారికి సంబంధించిన పట్టా దస్తావేజే అని చెప్పి మండల సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ గారు గవర్నమెంట్కు సంబంధించిన నివేదికను ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు డిఎంఏ గారికి, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ స్థలం ప్రొద్దుటూరులో 6వ వార్డులో డ్రైవర్ కొట్టాల్లో ఉండబడిన ఏదైతే కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించి ఉన్నారో ఎర్రనగొట్టాల్లో ఆ కమ్యూనిటీ లెట్రిన్ ఏవైతే ఉందో ఇది జయరామిరెడ్డి గారిదే స్థలము. కాబట్టి ఈ స్థలాన్ని అతనికి అప్పచెప్పండి. అప్పచెప్పే పద్ధతుల్లో 3 పద్ధతులు. ఈ స్థలాన్ని పూర్తిగా డెమాలిష్ చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం, లేదు ఈ స్థలం మీకు అవసరం అనుకుంటే ఏదైనా ఒక పర్పస్కి మీరు ఉపయోగించుకుంటూ ఉంటే దీనికి బదులుగా సమానమైన విలువ కలిగిన స్థలాన్ని అప్పచెప్పడము రెండవది. మూడవది, మీకు స్థలం లేకపోతే, స్థలం ఇచ్చే ఉద్దేశం లేకపోతే దీని యొక్క విలువను గట్టి ఆ విలువకు తగిన, ఆ స్థలానికి తగినటువంటి విలువ కలిగిన డబ్బును అతనికి నష్టపరిహారంగా చెల్లించండి. ఈ మూడిట్లో ఏదైనా చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్కు ఉత్తర్వులు ఇచ్చినారు. ఇది ఆనాడు జరిగినది. ఆ ఉత్తర్వుల ప్రకారమే ఆనాటి మున్సిపల్ కమిషనర్ రాధమ్మ గారి ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని పూర్తిగా డిమాలిష్ చేసి స్థలం ఓనర్ జయరామిరెడ్డికి అప్పచెప్పే ప్రయత్నం చేసినారు. కానీ ఆ సందర్భంలో ఇక్కడ ఉండబడిన ప్రజలందరూ కూడా స్థలం ఇది మాది కాదా అనేది సంబంధం లేదు, పురపాలక సంఘం వారు నిర్మించినారు కాబట్టి ఇది మా అవసరం కొద్ది అని అనుకుంటున్నాము, దీన్ని పడగొట్టకూడదు అని చెప్పి పురపాలక సంఘంతో ఇక్కడ ఉండే మహిళలు వాగ్వివాదం చేసినారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పురపాలక సంఘం వారు వారి యొక్క ధర్మాన్ని పాటించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు పై అధికారుల యొక్క ఉత్తర్వులు అమలు పరిచే దానికోసం ఇక్కడికి రావడము వారి ధర్మం ఉంది. ఇది మాకు అవసరం ఉంది కాబట్టి దీన్ని పడగొట్టకూడదు, నిలబడి అని చెప్పి వీళ్ళు అడగడంలోనూ ధర్మం ఉంది. కానీ ఆ మధ్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరుగుదొడ్ల మీద కూడా మహిళలు, దళిత మహిళలు మలమూత్రం విసర్జించుకునే ప్రదేశం మీద కూడా 4 ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి రాజకీయం చేసిన వైనం బాగలేదు. ఆ రోజు నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడిండాలా, ఈ స్థలం పురపాలక సంఘం కాదు అని ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చిన పిమ్మట మండల సర్వేయర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ స్థలం కాదు జయరామిరెడ్డిదే తేలిన తర్వాత స్థలం జయరామిరెడ్డిదే మేము అంగీకరిస్తున్నాం, కాకపోతే ఇక్కడ దళిత మహిళలకు ఇది అవసరం కాబట్టి దీన్ని పడగొట్టకూడదు అని ఒక మాట మాట్లాడి ఉండి సమస్యను ఆ కోణంలో పరిష్కరించే ప్రయత్నం చేసి ఉంటే అది చట్టసమ్మతం, ధర్మసమ్మతం. అట్లా చేయలే. ఈ స్థలం జయరామిరెడ్డిది కాదు, ఇది పురపాలక సంఘాన్ని కొప్పర ప్రభాకర్ రావు ఇచ్చిన అంటారు. కొప్పరపు సుబ్బారావు గారి కుమారుడు కొప్పరపు ప్రభాకర్ రావు గారు 4 సెంట్ల స్థలాన్ని ఒక 10 రూపాయలు 50 రూపాయల స్టాంపు మీద అగ్రిమెంట్ మాత్రమే చేసినారు మున్సిపాలిటీ. ఏ అగ్రిమెంట్ అయినా చేసిన తర్వాత 1 ఇయర్ లోపల రిజిస్టర్ చేయకపోతే ఆ అగ్రిమెంట్ ఇన్వాలిడ్, చెల్లకుండా పోతుంది. అతను రిజిస్టర్ చేయించలేదు. రిజిస్టర్ చేయించకుండా ఈ ఆస్తి
పురపాలక సంఘానికి చెందుతుందా? చెందదు. కొప్పర ప్రభాకరరావుకి చెందుతుంది. అగ్రిమెంట్ చేసిన స్థలాన్ని పట్టుకొని ఇది మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రైవేటు స్థలంది కాదు, ఇది మున్సిపాలిటీని వాదించడం తప్పు. రెండవది, ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే కొప్పరపు ప్రభాకరరావు గారు ఏ స్థలాన్ని అయితే స్టాంపు మీద అగ్రిమెంట్ చేసినాడో రిజిస్టర్ చేయించలే, చెల్లదు. చెల్లకుండా ఉండబడినప్పటికీ కూడా ఏ అగ్రిమెంట్ అయితే చేసినాడో ఆ చేసిన అగ్రిమెంట్ ప్రకారం కూడా ఆ స్థలం ఈ స్థలం కాదు. కొప్పర ప్రభాకర్ గారు ఇచ్చిన స్థలం, దానం ఇచ్చిన స్థలం ఒకటి, ప్రొద్దుటూరు పురపాలక సంఘం వారు కట్టిన స్థలం మరొకటి. ఇవన్నీ ఆ రోజు చిలక్కు చెప్పినట్టు మేము చెప్పినా కానీ వాళ్ళు వినకుండా కేసులు పెట్టే ప్రయత్నం, ఇక్కడ దళిత మహిళలను రెచ్చగొట్టే ప్రయత్నం, ఇవన్నీ చేసినారు. నానాక విమర్శలు చేసినారు. నేను అడుగుతా ఉన్న సూటిగా ఏ రాజకీయ వర్గాలైనా కానీ, ఎప్పుడైనా రాజకీయ వర్గాలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే, ఎక్కడైనా ఒక సమస్య పేదవారికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఒక సమస్య ఉత్పన్నమైతే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేయాలే తప్ప ఆ సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేయకూడదు. ఈరోజు ప్రతిపక్షాలు చేసే పని అదే, సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణం చేయడంలే, సమస్యను ముడి వేస్తున్నారు, ఇంకా చిక్కుముడి జటిలం చేయడం. కారణం, సమస్య పరిష్కారం అయితే వారికి ప్రయోజనం లేదు, వారికి 4 ఓట్లు రావు, ప్రజల అభిమానం ఉండదు, ఒక ఏదో ఒక ఉద్యోగం కావాలా, ఒక నిరసన చేసేదానికి ఒక కారణం కావాలా. అందుకోసం అది పెద్దదే చిన్నదే, మరుగుదొడ్ల మలమూత్ర విసర్జన సంబంధం లేకుండా, న్యాయము అన్యాయము చట్టము ధర్మం అనేది సంబంధం లేకుండా ఆ సమస్యను నెత్తికెత్తుకోవడము, అబద్ధాలని చెప్పడము, ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, సమస్యను గట్టిగా ముడేయడం చేసినారు. నేను ఇప్పుడు సలహా ఇస్తానా తెలుగుదేశం పార్టీ వారికి, ఎప్పుడైనా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రజలకు సంబంధించి ఒక సమస్య ఉత్పన్నమైతే అది తెలిసి కానీ తెలియక కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ మా వైపు నుంచి కానీ పురపాలక సంఘం కానీ మరి అధికారి వైపు నుంచి కానీ ప్రజలకు సంబంధించి ఒక సమస్య ఉత్పన్నమైతే సమస్యను పరిష్కరించే దిశగా మీరు ప్రయాణం చేయండి. మీకు నేను కూడా తోడుగా ఉంటా. ఒక్క రోజులో పరిష్కారం కావాల్సినది 1 గంటలో పరిష్కారం అవుతుంది, ఒక్క రోజులో కావాల్సిన 1 గంటలు అవుతుంది. కానీ ఒక 10 నెలల కాలం పాటు సమస్య పరిష్కారం కాకుండా ఉండే దానికోసము ముడి వేస్తారు. ఆ ముడి వేయద్దు. ఇప్పుడు ఇది కూడా అంతే. మేము ఆ రోజు చెప్పినాం, స్థలం జయరామిరెడ్డిది, పురపాలక సంఘం కాదు, కానీ ఈ స్థలంలో మరుగుదొడ్డి మాత్రం పడగొట్టకూడదు, వాళ్ళకు ఉండాల్సిందే, అవసరం ఉంది. చెప్పిన మాట ప్రకారం ఆ స్థలాన్ని అట్టే ఉంచినాం. తిరిగి మళ్ళీ 4 లక్షల రూపాయలు కట్టి అప్పటికంటే గొప్పగా, అప్పటికంటే కొత్తగా, చాలా సరికొత్తగా దాన్ని నిర్మించగలిగినాం. అనతి కాలంలోనే 4 రోజుల్లోనే వాళ్ళకి మళ్ళీ మేము అప్పచెప్పగలిగినాం. ఇక భవిష్యత్ కాలంలో మళ్ళీ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎప్పుడైనా జయరామిరెడ్డి అనే వ్యక్తి దాని జోలికి రాకుండా ఉండేదానికోసం అతనికి మరొక చోట స్థలం ఇప్పించే ఏర్పాటు మున్సిపాలిటీ ద్వారా చేస్తాం. దీనికి పెట్టిన డబ్బు కూడా 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయింది. అది మున్సిపాలిటీ ద్వారా చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి నేను ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి, లేకుంటే ఆ కాంట్రాక్టర్ని డబ్బులు పెట్టమని చెప్పి పని చేయమ్మా, ఆ తర్వాత మున్సిపాలిటీ బిల్లులు ఇస్తాయని చెప్పినాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నాం, తాత్కాలికంగా మాత్రమే ఆ డబ్బులు మేము పెట్టినాం, శాశ్వతంగా డబ్బులు మేము పెట్టలే. ఆ డబ్బులు మున్సిపాలిటీలో మళ్ళీ బిల్లు పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ డబ్బు తీసుకుంటాడు కాబట్టి ఆ మరుగుదొడ్డికి 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలే. టెంపరీగా మాత్రమే డబ్బు పెట్టే, ఆ బిల్లు వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ తెచ్చి ఆ బిల్లు నాకు చెల్లిస్తాడు.